కారం కూడా ఫ్రై అయ్యాక మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుపు వేసుకుందాం. ఇది ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చి, ఎక్సైజ్ వండుకోవడానికి ఈ సైజు రొయ్యలు అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. అదే పెద్ద సైజు రొయ్యలు అయితే కాయగూర, వంకాయ ఇలాంటి వాటిలో చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఎగ్స్ కూడా దీంట్లో దింపేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం దీన్ని. కర్రీ దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకొని కొంచెం దగ్గరికి అయిన దాకా ఉంచి కట్టేసుకుందాం. కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోయే కర్రీ ఎండు రొయ్యలు గుడ్డు రెడీ అయింది. మన ఎండి రొయ్యల ఎగ్ కర్రీ. ఇంకా టేస్ట్ చేయడమే లేటు. వావ్, స్మెల్ అదర్స్.